హాయ్ గాయ్స్! నేను మీకు ఈరోజు కథ చెప్పబోతున్నాను. కథ పేరు 'బంగారు నాణం'. అయితే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు అవంతిపురం. రాజ్యం ఉంటే రాజు ఉంటాడు. రాజు పేరు అక్బర్. అయితే సేమ్ విజయనగర సామ్రాజ్యం లాగానే ఉండే. ఆస్థానం వాళ్ళు అట్లా ఉండే. అయితే సేమ్ తెనాలి రామకృష్ణ లాగా బీర్బల్ ఉండే. అయితే సేమ్ సభ ఉంటుంది కదా డైలీ. సభలో రాజుగారు వచ్చి బీర్బల్ని పిలుస్తాడు. బీర్బల్ని పిలిచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నీకు న్యాయం కావాలా, నాణం కావాలా అని అడుగుతాడు. బంగారు నాణం కావాలా లేకపోతే న్యాయం కావాలా అని అడుగుతాడు. అప్పుడు బీర్బల్ ఏం చెప్తాడంటే, నాకు బంగారు నాణం కావాలి మహారాజా అని చెప్తాడు. అప్పుడు అందరు షాక్ అయిపోతారు. సభలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఇట్లా ఎట్లా చెప్పిండు, న్యాయం అనాలి కదా, నాణం అని ఎట్లా అన్నాడు, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉండిపోతాయి వాళ్ళ బ్రెయిన్లో. అయితే రాజుగారు ఏమనుకుంటాడంటే, చాలా కోపం వస్తుంది రాజుగారికి. ఏంటి బీర్బల్ కూడా ఇట్లా ఆలోచిస్తుండు అని చాలా కోపం వస్తుంది. అట్లా కోపం వచ్చిన తర్వాత చాలాసేపు అందరూ బాగా కోపం తెప్పించుకుంటారు బీర్బల్ మీద. బాగా కోపం వస్తుంది అందరికీ. దాని తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత రాజు కొంచెం కూల్ అయ్యి బీర్బల్ని అడుగుతాడు, నీకు న్యాయం ఎందుకు వద్దు, నాణమే ఎందుకు కావాలి అని అడుగుతాడు. ఎందుకంటే మీ చల్లని పాలన మాకు న్యాయం జరుగుతుంది కదా, ఉన్నదాన్ని మళ్ళీ అడిగి దాన్ని తెచ్చుకోవడం ఎందుకని నేను బంగారు నాణం అడిగిన మహారాజా అని అడుగుతుంది అని చెప్తే అందరూ ఏంటి ఒకసారి ఒకటి అంటాడు, ఇంకోసారి ఇట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడో ఏమో అని అందరు అనుకుంటారు. ఇప్పుడు మహారాజుకున్న కోపం అంతా పోతుంది. అప్పుడు మహారాజు ఏం చేస్తాడు తెలుసా, ఒక పెద్ద సంచిలో 100 బంగారు నాణాలు వేసిస్తాడు తెలుసా. అంత బంగారు నాణాలు దొరికితే ఎంత మంచిగా ఉన్నాయి మనకి. కానీ వాళ్ళకి దొరుకుతాయి కానీ మనకు దొరికాయి అవి. కథ బాగుంటే చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.